హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో బతుకమ్మ కథ గురించి, బతుకమ్మ ఎవరు, బతుకమ్మ చరిత్ర గురించి తెలుసుకుందాం. మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు సాగే బతుకమ్మ ఆరాధన తెలంగాణకు ఒక ప్రత్యేకమైన శోభను కలిగిస్తుంది. బతుకమ్మ పండుగకు ఒక గొప్ప చారిత్రక ఆధారం కనిపిస్తుంది. 1000 సంవత్సరాలకు పూర్వము చోళరాజులు వేములవాడ పరిపాలిస్తున్న చాళుక్యులను ఓడించి అక్కడి రాజరాజేశ్వరి ఆలయం నుంచి బృహత్ లింగము అంటే పెద్ద లింగాన్ని తంజావూరు తీసుకెళ్లి అక్కడ బృహదీశ్వర ఆలయం కట్టించారంట. వేములవాడ నుంచి శివుడు వెళ్ళిపోయాక అక్కడ పార్వతీదేవి అయిన బృహదమ్మ బాధను తగ్గించటానికి అక్కడి ప్రజలు పూలతో పండుగ చేశారని, అదే బతుకమ్మగా మారిందని ఒక కథ ఉంది. రెండో కథనం ప్రకారము చోళరాజైన ధర్మాంగదుడికి ఎన్నో పూజల తర్వాత కొడుకులు పుడితే వారందరూ యుద్ధంలో చనిపోతారు. అప్పుడు ధర్మాంగదుడు అతని భార్య సత్యవతి లక్ష్మీదేవిని పూజించక లక్ష్మీదేవే వారికి బిడ్డగా పుడుతుంది. పుట్టిన పిల్లను బ్రతుకమ్మ అని పేరు పెట్టి అందరూ నిండు నూరేళ్ళు బ్రతకాలని ఆశీర్వదిస్తారు. మహర్షులు ప్రజలు అందరూ వచ్చి బ్రతుకు తల్లి బ్రతుకమ్మ అని దీవించారట. అలా బతుకమ్మ మొదలైంది అని కథ కూడా ఉంది. బతుకమ్మ గురించి మరొక కథ కూడా వ్యాప్తిలో ఉంది. లోకకంటకుడైన మహిషాసురుణ్ణి చంపి గౌరీదేవి అలసట చెంది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మూర్చపోయింది. స్త్రీలందరూ భక్తి పారవస్యంతో పాటలు పాడుతూ ఆమెను వేడుకొన్నారు. 5వ రోజున ఆమెకు స్పృహ వచ్చింది. మూర్చపోయిన ఆ మహిషాసుర మర్దినిని తేరుకునేటందుకు బతుకమ్మ బతుకమ్మ అని అనేక రకాలుగా వేడుకున్నారు. నాటి నుండి ఆమెను జానపదులు బతుకమ్మగా కొలుస్తున్నారు. నిజానికి మాత్రము ఎన్నాళ్ళో దాస్యంలో నలుగుతున్న ప్రజలు వాళ్ళ బాధలు దేవుడితో ఇలా చెప్పుకుంటారని, వర్షాల వల్ల నిండిపోయిన చెరువుల్లో క్రిమికీటకాలు పెరగడంతో ఇలా ఔషధ గుణాలున్న పూలతో బతుకమ్మలను చేసి ఆ బతుకమ్మలను నీళ్ళలో వదిలేస్తే నీళ్లు శుభ్రంగా అవుతాయని బతుకమ్మను జరుపుకుంటారట. ఈ విధంగా ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పటానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. రంగురంగుల పూలతో సింగారించుకున్న బతుకమ్మను తెలంగాణ ఆడపడుచులు బంగారు కల్పవల్లిగా కొలుచుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.